హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ అయితే నేను 5:45, 6 అలా అయితే నిద్ర లేచానండి. లేచిన వెంటనే ఇక్కడ నేను హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. లేచిన ఒక 15 మినిట్స్ అలా ఆగి ఇప్పుడైతే పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు. నార్మల్గా అయితే మనకి మార్నింగ్ ఏ పని లేనప్పుడు మెలకువ రాకూడదు అనుకున్నా కూడా మార్నింగే మెలకువ వచ్చేస్తుంది. లేదు ఈరోజు తొందరగా లేవాలి అనుకున్నప్పుడు మాత్రం అస్సలు మెలకువ రాదు. అవునా కాదా కామెంట్ చేయండి. ఈరోజు కొంచెం లేట్గానే లేద్దాం అనుకొని పడుకున్నానా, కానీ ఊరికే మెలకువ వచ్చేసిందండి చాలా ఫాస్ట్గానే. ఇక్కడైతే ఫస్ట్ హాట్ వాటర్ తాగేసిన వెంటనే పిల్లలిద్దరికీ కూడా తాగడానికి వెన్నీళ్ళైతే పెట్టేశానండి స్టవ్ మీద. నెక్స్ట్ వచ్చేసి పిల్లలిద్దరికీ మరీ ఎక్కువగా అయితే వేడి చేయను నీళ్ళు అనేటివి. నేనైతే కొంచెం ఎక్కువగానే వేడి చేసుకొని తాగుతాను సపరేట్గా. ఇక్కడైతే పిల్లలకి హాట్ వాటర్ పెట్టేశాను. ఇంకోవైపు వచ్చేసి చిన్నబాబు కోసం అనేసి ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ప్లేట్స్లోని పిండి అనేది వేసేస్తున్నాను ఆయిల్ అప్లై చేసుకొని. ఇద్దరైతే నిద్రపోతున్నారు పిల్లలిద్దరూ. మా హస్బెండ్ అయితే మేల్కొనే ఉన్నారు, పిల్లల దగ్గరే కూర్చో ఉన్నారు. చిన్నబాబు మళ్ళీ పడిపోతాడేమో అనేసి బాబు దగ్గరే ఉంటున్నాడు. ఇక్కడైతే ఇడ్లీ కూడా గ్యాస్ మీద అయితే పెట్టేశాను. ఈలోపు దోశ బ్యాటర్ కూడా మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ సాల్ట్ అలాగే వంట సోడా వేసేసి ఫ్రిడ్జ్లో నుంచి దోశ బ్యాటర్ అనేది తీసుకొచ్చేసి ఈ విధంగా మిక్స్ చేసి పెట్టేస్తాను పక్కకి. అప్పుడు ఏంటంటే టిఫిన్ తినాలన్నప్పుడు వెంటనే దోశలు అనేది వేసేయచ్చు కదా, అందుకోసం. నెక్స్ట్ వచ్చేసి చిన్న బాబుకి హాట్ వాటర్ అనేది బాటిల్లో ఫిల్ చేసేస్తున్నాను. దీని నిండా అయితే ఫిల్ చేసి పెట్టేస్తాను. ఇంకా బాబు అయితే డే మొత్తం తాగుతూ ఉంటాడు వాటిని. ఈవినింగ్ లోపు ఫినిష్ చేసేస్తాడు ఆ బాటిల్ అనేది. ఇక్కడ వచ్చేసి ఇంకా పాలైతే మరిగించుకుందామనేసి ప్యాకెట్ అయితే కట్ చేసుకొని పాలైతే వేసేసుకుంటున్నాను బౌల్లోని. ఇంకా ఈ పాలు కూడా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఇంకా పాలైతే కాగిపోతున్నాయి. ఇక్కడ ఈలోపు పాలు కాగేదానికి టైం పడుతుంది కదా, అందుకోసం చట్నీ చేద్దామనేసి చట్నీ కోసం కూడా పప్పులని ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదండి నేను ఎలా చేస్తాను చట్నీ అనేది. ఆ వీడియోలో అయితే నేను ఎండుమిర్చి అయితే వేశాను. ఈ వీడియోలో ఏంటంటే నేను ఈరోజు చేసే చట్నీ ఏంటంటే పచ్చిమిర్చి యాడ్ చేసి చేస్తున్నాను. చట్నీలో ఎండుమిర్చి కంటే కూడా పచ్చిమిర్చి వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మీరేమంటారు కామెంట్ చేయండి. ఇక్కడైతే ముందుగా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని అలాగే పచ్చిమిర్చి అనేది వేసుకొని కొంచెం వేరుశనగ పప్పు అలాగే కొంచెం పుట్నాల పప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాను. పప్పులు ఎంత మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. సో ఇక్కడైతే నేను పప్పులన్నీ మంచిగా ఫ్రై చేసేసుకున్నాను, చూశారు కదా. ఇప్పుడు వీటిని ఏంటంటే పక్కకు పెట్టేస్తాను, కొంచెం చల్లారిపోవాలి కదా, వేడివేడిగా మిక్సీ వేయకూడదు కాబట్టి. ఇంకా ఇవి చల్లారేలోపు నేనైతే టీ అయితే పెట్టేసుకున్నానండి ఈరోజు. ఈరోజు టీ పెట్టలేదండి, నేను కాఫీ అయితే పెట్టాను ఈరోజు. ఇంకా అత్తమ్మకి కాఫీ ఇచ్చేసాను. ఇక్కడ నేను కూడా కాఫీ అయితే తాగేస్తున్నాను. ఈరోజు టీ తాగాలనిపించలేదండి, డైలీ తాగుతున్నాను కదా అందుకోసం అనుకుంటా. ఇక్కడైతే కూర్చొని టీ అయితే తాగేస్తున్నాను. టీ తాగేటప్పుడు కాఫీ అయితే తాగుతున్నాను. కాఫీ తాగేటప్పుడే పెద్ద బాబు అయితే నిద్ర లేచేశారు, చిన్న బాబు అయితే లేలేదు. ఇంకా పెద్ద బాబు కోసం అనేసి పాలైతే కలిపేస్తున్నాను ఇక్కడ బెల్లం అనేది వేసి. బాబుకి పాలు తాపిచ్చేలోపు చిన్న బాబు కూడా నిద్ర లేచేశారు. ఇంకా చూసారు కదా, ఇక్కడైతే పెద్ద బాబుకి పాలైతే ఇచ్చేసానండి, తాగేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న బాబుకి నిద్ర లేచారు కదా, ఇడ్లీ అనేది సర్వ్ చేసేస్తున్నాను. ఇడ్లీ అనేది పెట్టేద్దామనేసి. బాబు అయితే మొన్నటిదాకా 2 ఇడ్లీలైనా తింటున్నాడండి, కానీ ఇప్పుడైతే అసలు ఇడ్లీ అనేది తినట్లేదు సరిగానే. ఇక్కడ వచ్చేసి చట్నీ బాబుకి అయితే ఇడ్లీ తినిపించేశాను. ఇక్కడ చట్నీ కోసం పప్పులన్నీ కూడా చల్లగా అయిపోయాయి. ఇంకా మిక్సీ అయితే పట్టేశానండి. తర్వాత పోపు కూడా పెట్టేశాను. ఆయిల్ వేసి కొంచెం ఆవాలు వేసుకొని అందులోనే కొంచెం పచ్చెనపప్పు యాడ్ చేసుకొని మంచిగా రెడ్ కలర్లో ఫ్రై చేయనిచ్చి చట్నీ అయితే వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి బాబుకి స్నానం చేపిద్దామనేసి వాటర్ కూడా పెట్టేశానండి స్టవ్ మీద. నార్మల్ బాతే చేపించాను, హెడ్ బాత్ ఏం చేపించలేదు. కోల్డ్ ఇంకా తగ్గలేదు బాబుకి, మెడిసిన్ అయితే వాడుతున్నాను అయినా కూడా తగ్గలేదు. ఇంకా బాబుకి బాత్ చేపించేసిన వెంటనే రెడీ అయితే చేసేసాను. ఇక్కడైతే అన్నదమ్ముళ్ళు ఇద్దరు కూడా మంచిగా ఆడుకుంటున్నారు. మా పెద్ద బాబు అయితే చిన్న బాబుని చాలా మంచిగా ఆడిపిస్తున్నాడండి. ఈ మధ్య బాగా ఆడుకుంటున్నారు ఇద్దరు. ఇంకా ఈ విధంగా ఒక 1 అవర్ అయితే అలా ఆడిపించాను. తర్వాత అయితే బాబుని నిద్రపిచ్చేసాను. ఇంకా పెద్ద అబ్బాయికి స్కూల్ లేదు కాబట్టి టిఫిన్ చాలా లేట్గా అయితే తింటున్నాడండి డైలీ. ఇంకా ఇక్కడ వచ్చేసి బాబు కోసం దోశలు అయితే వేసి ఇచ్చేసాను, చట్నీ అలాగే కొంచెం టమాటో పచ్చడి వేసి ఇచ్చాను, తింటున్నాడు. నెక్స్ట్ నేను కూడా ఇక్కడ మార్నింగ్ బాబుకి ఇడ్లీ పెట్టాను కదా చిన్న బాబుకి, ఇంకా ఆ ఇడ్లీ అలాగే దోశ వేసుకొని చట్నీ వేసుకొని అయితే నేను కూడా టిఫిన్ తినేసాను. ఇంక ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు వంట అనేది నేను చాలా లేట్గా చేశాను. వంట స్టార్ట్ చేయడమే 12కి అయితే చేశాను.
చేశాను. మా పెద్దమ్మ వాళ్ళైతే వచ్చారు ఇంటికి, ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. సో అందుకోసం అనేసి టైం సెట్ అవ్వలేదండి. ఇంకా 12కి అయితే స్టార్ట్ చేశాను ఇంకా లంచ్ అనేది. ఇంక ఈరోజు వచ్చేసి వైట్ రైస్ అలాగే కోడిగుడ్డు వేసి బెండకాయ వేసి పులుసు అయితే చేస్తున్నానండి ఈరోజు. దానికోసం అనేసి ముందుగా రైస్ అయితే వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను అన్నీ కూడాని. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్న వెంటనే వంట కూడా స్టార్ట్ చేసేసానండి. ఇక్కడ వచ్చేసి పులుసు అయితే మరుగుతుంది. కొంచెం మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రైస్ కూడా పెట్టేశాను. అప్పటికే టైము 12:15 అయితే అయిపోయింది. ఇంకా రైస్ కూడా పెట్టేశాను. ఇంకా లంచ్ అయితే మాది పూర్తయిపోయిందండి. ఈరోజు చాలా అంటే చాలా లేట్గా చేశాను. మా చిన్న బాబు అయితే పడుకున్న ఒక 20 మినిట్స్కి నిద్ర అనేది లేచేశాడు అండి. వెంటనే చెప్పాను కదా పెదమ్మ వాళ్ళు వచ్చారనేసి, ఇంకా వాళ్ళ వాయిస్ అనేది విని లేచేశాడు. ఇక్కడైతే పడుకొని టీవీ చూడండి ఎలా చూస్తున్నాడో. నిద్ర అనేది సరిపోలేదు వాడికి, పడుకోబెడుతుంటే పడుకోవట్లేదు. ఇలా పడుకొని ముద్దుగా టీవీ అయితే చూస్తున్నాడు. భలే అనిపించింది, అందుకే వీడియో క్లిప్పింగ్ అని తీశాను. ఇంకా పెద్ద బాబు వచ్చేసి డ్రాయింగ్స్ అయితే వేస్తున్నాడు. ఈ మధ్య డైలీ డ్రాయింగ్స్ వేస్తున్నాడు. చూస్తున్నామండి ఎక్కడైనా మంచి డ్రాయింగ్ క్లాసెస్ కానీ ఉంటే జాయిన్ చేద్దాం ఈ సమ్మర్ హాలిడేస్లో 1 మంత్ అని చెప్పేసి ఆలోచిస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చిన్నబాబుని అత్తమ్మ చేతికి ఇచ్చేసి ఇక్కడైతే నేను బట్టలన్నీ తీసుకొచ్చేసాను. అన్నీ ఫోల్డ్ చేసి సర్దేసుకుందాం అనేసి. బట్టలు చాలా తొందరగానే ఆరిపోతున్నాయండి, ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా, అందుకోసము. ఇంక ఇక్కడ అన్నీ సర్దేసుకున్న తర్వాత పెద్ద బాబుకి లంచ్ తినిపిస్తానంటే వద్దమ్మా ఇప్పుడు ఆకలిగా లేదు అనేసి అన్నాడండి. ఇంకా అందుకోసం అనేసి ఇక్కడైతే నేను హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నాను మంచిగా. సో హెడ్ బాత్ చేశాను నిన్న. ఇంకా ఈరోజు అయితే హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను. సో నా హెయిర్కి అయితే నేను ఒక ఆయిల్ అయితే అప్లై చేస్తున్నానండి. ఆయిల్లో ఒకటి మిక్స్ చేసుకొని సో అది ఇక్కడ వేసుకుంటున్నాను. అయిపోయింది నేను ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అనేది. మళ్ళీ ప్రిపేర్ చేసుకొని ఇక్కడైతే బాటిల్లో ఫిల్ చేసుకుంటున్నాను. ఇలాగా ఆయిల్లో నేను ఏం మిక్స్ చేస్తున్నానో మీకు తెలియాలి అనుకుంటే కామెంట్ చేయండి. మీతో కూడా షేర్ చేసుకుంటాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు పక్కన అయితే మీకు కొబ్బరి నుండి ఎంటీ బాటిల్ కనిపిస్తుంది కదండి, అది ఎంటీ బాటిలే. మొత్తం అయిపోయింది. నేను ప్రిపేర్ చేసుకొని దీంట్లో అయితే ఫిల్ చేసుకుంటాను. ఇంకా దీన్ని డైలీ అయితే ఇంక ఇదే యూజ్ చేస్తాను. చెప్పాలంటే పిల్లలకు కూడా ఇది యూజ్ చేస్తానండి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. హెయిర్ ఫాల్ ఉండట్లేదు మెయిన్. అలాగే హెయిర్ చాలా సిల్కీగా అనిపిస్తుంది హెడ్ బాత్ చేసిన తర్వాత, చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా ఈ రెమెడీ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేసుకుంటాను నేను. ఇదైతే ఇప్పుడు బాటిల్లో ఫిల్ చేసేసుకున్నాను కదా, ఇది ఈజీగా నాకు పిల్లలిద్దరికీ కూడా. ఇంకా పిల్లలకి డైలీ అప్లై చేస్తాను కాబట్టి ఒక 20 డేస్ అయితే వచ్చేస్తుందండి ముగ్గురికి మాకు. మా హస్బెండ్ అయితే ఇది అప్లై చేసుకోరు. సో ఇక్కడ ఇది అప్లై చేసేసుకుంటాం. ఇప్పుడు నేను హెయిర్కి అయితే ఆయిల్ మంచిగా అప్లై చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసిన బాటిల్లో కొంచెం అయితే ఉంచుకున్నానండి. అదైతే అప్లై చేసేసుకుంటాను హెయిర్ అంతా కూడా మంచిగా. ఈ సమ్మర్కి మనకి స్వెట్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి దానివల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ సమ్మర్లో మనం వీక్కి 3 టైమ్స్ హెడ్ బాత్ చేస్తే బాగుంటుందండి హెయిర్, లేదంటే మొత్తం స్వెట్ వచ్చేస్తుంది. మీరేమంటారు కామెంట్ చేయండి. అందులోనూ నాది లాంగ్ హెయిర్ కదా, కొంచెం విజుగ్గా ఉంటుంది. 3 టైమ్స్ అయినా హెడ్ బాత్ చేయాలి. ఇంకా నేను పెట్టేసుకున్న తర్వాత జడ వేసేసుకొని మంచిగా హ్యాండ్ వాష్ చేసుకొని నెక్స్ట్ అయితే బాబు కూడా ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఆ బాటిల్లో కొంచెం ఉండిపోయింది. ఇంకా ఇప్పుడు చిన్న బాబు అయితే నిద్రపోతున్నాడు. నిద్రపిచ్చేసాను ఇక్కడ చిన్న బాబుని నేను. నిద్రపోతున్నాడండి హాయిగా. మార్నింగ్ సరిగా నిద్రపోలేదని చెప్పాను కదా, అందుకోసం ఇప్పుడైతే పడుకొని నిద్రపోతున్నాడు. ఉయ్యాల్లో అయితే వేశాను బాబుని. ఇక్కడ పెద్ద బాబు అయితే టీవీ చూస్తున్నాడు. ఇంకా సరే అనేసి ఇప్పుడు లంచ్ అయితే తినిపించేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 2 అలా అవుతుంది, 4:45 2 అలా అవుతుంది, 1:45 4 అలా అవుతుంది టైం అయితేని. ఇక్కడ వచ్చేసి లంచ్ బాబుకి తినిపిస్తూ నేను తింటున్నాను. మా పెద్ద బాబు కూడా సరిగా తినట్లేదండి ఫుడ్ అనేది, సమ్మర్ కదా అందుకోసం ఇంకా బటర్ మిల్క్ కానీ ఏదైనా జ్యూసెస్ కానీ ఇలా ఇస్తూ ఉంటున్నాను ఎప్పటికప్పుడు. ఇక్కడ వచ్చేసి ఇద్దరం కూడా లంచ్ అయితే పూర్తి చేసేసాము. ఈరోజు మా హస్బెండ్ రావడానికి చాలా లేట్ అయింది, 3కి అయితే వచ్చాడండి ఈరోజు లంచ్కి. నెక్స్ట్ వచ్చేసి చిన్న బాబు అయితే నిద్ర లేచారు. ఒక 1.5 అవర్ అలా పడుకొని ఇంకా బాబుని అయితే కొంచెం సేపు ఆడిపించుకుందామని కూర్చోబెట్టుకున్నాను. కెమెరా ఆన్ చేయగానే కెమెరా వైపే చూస్తున్నాడండి మా లడ్డు అయితే. ఇక్కడ వచ్చేసి కొంచెం సేపు వాళ్ళ అన్న తమ్ముళ్ళు ఇద్దరు మంచిగా ఆడుకున్నారండి. ఈ వీడియో అయితే ఇంకా నేను ఏం షూట్ చేయలేదు. వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.